గుడ్ మార్నింగ్, నమస్తే. నా పేరు శివప్రసాద్. న్యూస్ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ వార్తలు. దాంట్లో ఈనాడు ప్రధానంగా ఆర్టీసీ సమ్మెని తీసుకుంది టాప్ బ్యానర్ ఐటమ్గా. బస్సులు రైట్ అనేటటువంటి హెడ్డింగ్తో ప్రభుత్వంతో ఫలించిన ఆర్టీసీ ఐకాస చర్చలు, 11% ఫిట్మెంట్కు నిర్ణయం, ప్రభుత్వంలో విలీనంపై కమిటీ. ఇది ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఆ తర్వాత సెకండ్ బ్యానర్ ఐటమ్ కనుక చూస్తే యాప్లో తుఫాను, ఆ పార్టీకి 7 రాజ్యసభ ఎంపీల గుడ్ బై. రాఘవ్ చెద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా. మిగిలింది సంజయ్ సింగ్, ఎన్డి గుప్తా, బల్బీర్ సింగ్, సిచెవాల్. ఇది హెడ్లైన్స్గా వేశారు. నేను జరిగినటువంటి కీలకమైన పరిణామం రాజ్యసభలో, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిణామం ఇది. దానికి సంబంధించినటువంటి వార్త దీంట్లో వేశారు. 2/3 వంతు చీలికతో ఎగువ సభ సభ్యత్వాలు సురక్షితం. అంటే 2/3 వంతు చీలిక మెజారిటీతో వాళ్ళు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు పడేటటువంటి అవకాశం లేకుండా విలీనం జరిగింది. పెద్దల సభలో ఆమ్ ఆద్మీకి మిగిలింది 3 ఎంపీలే. పెద్దల సభలో మిగిలింది కేవలం 3 ఎంపీలు మాత్రమే మిగిలారు రాజ్యసభలో ఆప్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి. లేకపోతే డీజీపీగా సివి ఆనంద్. సో హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైన ఐటమ్ ఇది. డీజీపీ, రాష్ట్ర డీజీపీగా సివి ఆనంద్ పేరుని కన్ఫర్మ్ చేస్తారు, బహుశా చేసే అవకాశం ఉంది అని చెప్పి ప్రధానమైనటువంటి వార్త వేసింది. టోల్ ప్లాజాల వద్ద క్యూలకు చెక్. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అధునాతన టోలింగ్ వ్యవస్థ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన. టోల్ ప్లాజా దగ్గర ఈ గంటలు క్యూలలో నిలబడే పరిస్థితి లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఆ మేరకు డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం అంతా కూడా అధునాతనమైనటువంటి టోలింగ్ వ్యవస్థ వస్తుంది అని చెప్పి ఐటమ్ ఇస్తారు. ప్రధానమైనటువంటి ఐటమ్ అది కూడా. ఇవి ఈనాడులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మేజర్ ఐటమ్స్. లేకపోతే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా దాదాపు సేమ్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత ప్రధానమైనటువంటి వార్త ఆర్టీసీ సమ్మెకి సంబంధించింది కాబట్టి దాన్నే ప్రధానంగా తీసుకున్నారు. రైట్ అనేటటువంటి టైటిల్తో ఈ ఆర్టీసీ సమ్మె విరమణ దాని తాలూకు ఐటమ్ ప్రజెంట్ చేశారు. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం, సమ్మె విరమణ. అలాగే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం. దీనిపై మంత్రులు, అధికారుల కమిటీ జూన్ 2న విలీన ప్రకటన చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి. ఏ డిమాండ్ అయితే ఇంకో ప్రధానమైన డిమాండ్ ఉందో దాన్ని ఆమోదిస్తున్నట్టుగా వేయడం జరిగింది. ఫిట్మెంట్పై సుదీర్ఘ చర్చ, 11% అంగీకారం. ఇట్లా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో ప్రస్తావించారు. లేకపోతే మధ్యలో బ్యానర్ ఐటమ్గా తెలంగాణ ప్రజా జాగృతి, నేడు రాజకీయ పార్టీని ప్రకటించనున్న కవిత ఈరోజు కొత్త రాజకీయ పార్టీని ప్రకటన చేయబోతోంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఆ అంశాన్ని ప్రధానంగా తీసుకుని మధ్యలో 2 బ్యానర్ ఐటమ్స్ మధ్య దీన్ని ప్రధానమైనటువంటి ఐటమ్గా దాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. లేకపోతే పెంచిన భూముల విలువలు మే నుంచి అమలు. మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రిజిస్ట్రేషన్ శాఖకు మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం. భూముల సమగ్ర వివరాలను సేకరించాలని నిర్దేశం. ఆర్ఆర్ఆర్ మధ్య పారిశ్రామిక పార్కులు. మార్కెట్ విలువల సవరణ సాధ్యమేనా అంటూ పక్క నుంచి ఇంకో ఐటమ్ స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి టింట్ ఇచ్చి అక్కడి నుంచి ఈ ఐటమ్ వేశారు. ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటటువంటి దాని మీద. ఈ 3 ప్రధానమైనటువంటి టాప్ వార్తలుగా మనకి ఆంధ్రజ్యోతిలో మనకు కనిపిస్తాయి. ఇకపోతే శంకర్ గౌడ్ కన్నుమూత అనేది నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి, మొన్న అర్ధరాత్రి కాబట్టి దాన్ని ఇవాళ ఐటమ్గా దాన్ని ప్రజెంట్ చేశారు. లేకపోతే బీజేపీలోకి ఆప్ ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఏదైతే బీజేపీలోకి వెళ్ళారో రాజ్యసభలో, ఇందాక ఈనాడులో కూడా మనం మాట్లాడుకున్నాం. సేమ్ అదే ఐటమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రస్తావించారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఐటమ్స్ ఆంధ్రజ్యోతిలో. లేకపోతే నమస్తే తెలంగాణలో శంకర్ గౌడ్ ఇన్సైడ్ పిక్చర్ వేసినటువంటి ఓ భారీ ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఇంటి దగ్గర జరిగినటువంటి గందరగోళానికి ఏదైతే అక్కడ దారితీసిన పరిస్థితులు, వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ వేసి, ఫోటో లోపల వేసి అతనిది శంకర్ గౌడ్ది ఈ ఫోటో పబ్లిష్ చేశారు. అమరుడికి అమర్యాద అనేటటువంటి టైటిల్తో శంకర్ గౌడ్ పార్థివ దేవాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన బీజేపీ నేతలు.
అనేటటువంటి ఐటమ్ వేశారు. భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళ మృతదేహానికి తగినటువంటి గౌరవం ఇవ్వలేదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా దీంట్లో మనకి కనిపిస్తోంది. లేకపోతే ఆర్టీసీ సమ్మెకి సంబంధించినటువంటి రైట్ సైడ్ టాప్ బ్యానర్ వేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి దిగొచ్చిన సర్కార్ సమ్మె విరమణ, సుదీర్ఘ చర్చల అనంతరం పలు డిమాండ్లకు అంగీకారం అనేది ప్రధానమైనటువంటి ఐటమ్గా మనకి కనిపిస్తుంది. అటు ఎస్కార్ట్ ఇటు అరెస్ట్ అనేటటువంటి ఒక ఐటమ్ ప్రస్తావించారు. నర్సంపేటకు బయలుదేరిన శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారిని భువనగిరి వద్ద అడ్డుకుని అరెస్ట్ చేస్తున్న పోలీసులు అని నేతలు కొంతమంది ఎవరైతే నర్సంపేటకి బయలుదేరి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేశారు అనేటటువంటి ఐటమ్ని ఇక్కడ ప్రస్తావించారు. బీజేపీతో కాంగ్రెస్ బంధం, బీఆర్ఎస్పై నిర్బంధం. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ యొక్క బంధాన్ని గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించింది ఈ మన తెలంగాణ పేపర్. అట్లాగే బీఆర్ఎస్పై నిర్బంధం, బీఆర్ఎస్ మీద నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు అని చెప్తోంది నమస్తే తెలంగాణ. లేకపోతే కిందకు వస్తే జొన్న కొనుగోళ్లు 0, ప్రభుత్వం కాలయాపన, ముఖ్యమంత్రి వద్దే ఫైల్ పెండింగ్. జొన్న కొనుగోళ్లు పూర్తిగా ఎక్కడా లేకుండా పోయినాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతోంది రైతులకి. ప్రభుత్వం కాలయాపన చేస్తోంది, ముఖ్యమంత్రి వద్దే ఫైల్ పెండింగ్లో ఉంది అనే అంశాన్ని కింద తీసుకున్నారు. అట్లాగే జర్నలిస్టులు టెర్రరిస్టుల, మీడియాపై ఉపా చట్టాన్ని ప్రయోగించిన దుర్మార్గం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక నేత బీఆర్ఎస్లో ఆయన నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దళిత నేతపై దమనకాండ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు సంఖ్యలే, రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు కక్ష సాధింపు రాజకీయాలు, బీఆర్ఎస్ నేత క్రిశాంక్పై 2 ఏళ్లలో 20 కేసులు అని క్రిశాంక్ మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. సదా ట్రంప్ సేవలో మోదీ సర్కార్ అనేటువంటి ఐటెం ప్రధానంగా బాటంలో మనకు కనిపిస్తుంది. అలాగే తలసరిలోనూ నేల చూపులే అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ చూపిస్తూ వచ్చారు. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇకపోతే హ్యాన్స్ ఇండియా, హ్యాన్స్ ఇండియాలో కూడా దాదాపు మనకి ఇవే ప్రధానమైనటువంటి ఐటమ్స్ మనకి కనిపిస్తాయి. హ్యాన్స్ ఇండియాలో ప్రధానంగా ఈ స్ట్రైక్ ఏదైతే ఆర్టీసీ స్ట్రైక్ జరిగిందో దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మళ్ళీ ఇక్కడ కూడా తీసుకున్నారు. ఆర్టీసీ స్ట్రైక్ కాల్డ్ ఆఫ్ అనేటటువంటి ప్రధాన అంశాన్ని వాళ్ళు కూడా బ్యానర్గా తీసుకున్నారు. లేకపోతే బిగ్ బ్లో టు ఆప్, 7 RS MPs క్విట్ పార్టీ టు మెర్జ్ విత్ బీజేపీ. ఆర్టీసీ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ ఐటమ్గా వేసినటువంటి ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల యొక్క బీజేపీలో ఫిరాయింపు దాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు తెలంగాణకు సంబంధించి. లేకపోతే ఏపీకి సంబంధించినటువంటి వార్తల్లో యాప్లో పెను తుఫాను, మళ్ళీ అదే సేమ్ ఐటమ్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని ప్రధానంగా సెంట్రల్ బ్యానర్ ఐటమ్గా దాన్ని తీసుకున్నారు. మరోవైపు ఎడమ వైపు టాప్లో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు అనేటటువంటి ఐటమ్ని ప్రధానంగా తీసుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించినటువంటి వివాదం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి ఐటమ్ ప్రధానంగా ప్రస్తావించారు. లేకపోతే రైట్ సైడ్ టాప్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల తీరును ఎండగడదాం అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశాలని ప్రధానంగా తీసుకున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చిద్దాం, కూటమి నాయకులతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. వచ్చే నెల ఖచ్చితంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఈ మహిళా బిల్లుకి సంబంధించినటువంటి ఏం జరిగింది ఏంటి అనే దాని మీద చర్చిద్దాం ప్రత్యేక సమావేశాల్లో అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుని ప్రస్తావించారు ఇక్కడ. అలాగే ట్రంప్ అట్లాగే ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే పాకిస్తాన్లో నేటి చర్చలు అనే ఐటమ్ని కింద మంచి ఐటమ్ దీన్ని ప్రధానంగా ఇక్కడ తీసుకున్నారు. ఇస్లామాబాద్కి అరాక్చి పెడుతున్నాడు, ఆయనతో సంప్రదింపులు జరపనున్న ట్రంప్ రాయబారులు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. లేకపోతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్ సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు అనేటువంటి ఐటమ్ ప్రధానంగా తీసుకున్నారు. ఈడీ నిన్న భారీగా సోదాలు జరిపింది 20 చోట్ల విజయసాయిరెడ్డి నివాసంతో పాటు హైదరాబాద్లో. కాబట్టి వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా అక్కడ ప్రస్తావించారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఏపీ ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆర్థికంగా అగచాట్లు అయినా టిప్ టాప్ ట్రిప్పులు, అసలే ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేసాం,
అప్పు పుట్టకపోతే బండి ఆగిపోతుంది, దుబారాలు తగ్గించాలి, ఒక్కో రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టాలి. మొత్తంగా చూస్తే మింగమెతుకులేదు. కానీ మంత్రులకు సింగపూర్ ట్రిప్పు, మంత్రుల యొక్క సింగపూర్ పర్యటనకు సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శ చేస్తున్నటువంటి అంశం ప్రధానంగా మనకి టాప్ బ్యానర్ ఐటమ్గా ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో సింగపూర్ వెళ్ళినటువంటి మంత్రుల బృందం యొక్క ఫోటోని ఇక్కడ పబ్లిష్ చేసి సింగపూర్ చిత్రాలు అనేటువంటి టైటిల్తో దాని గురించి రాశారు. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా. అటువంటి పరిస్థితుల్లో మంత్రులు ఇంత భారీగా అక్కడికి వెళ్ళి అక్కడ పర్యటన చేసి అక్కడంతా కూడా ఈ ట్రిప్స్ అన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి తీవ్ర విమర్శ చేస్తూ వచ్చినటువంటి ఐటమ్ మనకి కనిపిస్తుంది. లేకపోతే తిరుపతిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ అధికారులు. మద్యం స్కామ్కి సంబంధించి మద్యం స్కామ్లో ఈడీ దూకుడు అనేటటువంటి టైటిల్తో వాళ్ళ యొక్క మొత్తం 20 చోట్ల ఎక్కడైతే జరిగాయో దాడులు జరిగాయో వాటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నటువంటి ఐటమ్ మనకి కనిపిస్తుంది. 6 మంత్రుల శిక్షణ యాత్ర, ఇది మరో రకమైనటువంటి వ్యంగ్యపు టైటిల్ పెట్టారు. దానికి 6 మంత్రుల యొక్క శిక్షణ యాత్ర అట్లాంటి టైటిల్ పెట్టి దీన్ని చేశారు. ఎందుకు అనవసరమైన దుర్వినియోగం అనే అంశం ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే మహిళా బిల్లుకు మద్దతుగా ప్రత్యేక అసెంబ్లీ, మళ్ళీ ఆ ఐటమ్ని ప్రధానంగా ఇక్కడ కింద ప్రస్తావించారు. అనంతబాబు అరెస్టు, అట్లాగే భార్య అంటే అర్ధాంగి, కోమాలో ఉన్న భర్తకు ఆమె చట్టబద్ధమైన సంరక్షకురాలు, బ్యాంకు ఖాతా నిర్వహణకు లీగల్ గార్డియన్గా గుర్తించిన హైకోర్టు, చికిత్సకు ఖాతాలోని నగదు వాడడానికి బ్యాంకు అభ్యంతరం, ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి భర్తకి సంబంధించినటువంటి అంశంలో భార్య యొక్క ఆవేదాన్ని, దానికి ఉన్నటువంటి చట్టబద్ధతని, అతని బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు వాడడానికి ఉన్న చట్టబద్ధతని తీసుకుని ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు రెండు కూడా. ఇకపోతే సాక్షి, ఓకే, ఇవి ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్లకు వెళ్దాం. చూస్తూనే ఉండండి HM TV.